2025 సంవత్సరం టాలీవుడ్కి ఒక మర్చిపోలేని ఏడాదిగా నిలిచింది. పవర్ స్టార్ విధ్వంసం నుండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వరకు ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆ టాప్ 5 సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో చూద్దాం. మొదటి స్థానంలో నిలిచింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ. సుమారు 325 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. సుజిత్ మేకింగ్, పవన్ కళ్యాణ్ స్వాగ్ ఈ సినిమాను 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలబెట్టాయి. ఇక రెండో స్థానంలో సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో మ్యాజిక్ చేసిన ఈ చిత్రం దాదాపు 290 కోట్ల వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్తో వచ్చి అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. మూడో స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ దాదాపు 195 కోట్ల వసూళ్లతో చరణ్ తన బాక్సాఫీస్ స్టామినాను మరొకసారి నిరూపించుకున్నారు. పొలిటికల్ సెటైర్స్ మరియు భారీ విజువల్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచాయి. నాలుగో స్థానంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన వండర్ మూవీ మిరాయ్ 150 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం విజువల్ వండర్గా ప్రేక్షకులను అలరించింది. మంచు మనోజ్ నెగిటివ్ షేడ్లో ఉన్న రోల్ చేయడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. చివరగా ఐదో స్థానంలో నాని నటించిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 ద థర్డ్ కేస్ దాదాపు 130 కోట్ల రూపాయల వసూళ్లతో నాని కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచింది. ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ మరియు నాని పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టాయి. మొత్తానికి 2025 టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిసింది. మరి ఈ 5 మీ ఫేవరెట్ మూవీ ఏది? వెంటనే కామెంట్ చేయండి.